ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమాను 2 పార్టులుగా తీయాలి అనుకుంటే ఫస్ట్ హాఫ్ లో ఓ క్రేజీ హీరోతో గెస్ట్ అపియరెన్స్ ఇప్పించి సెకండ్ పార్ట్ పై అంచనాలు పెంచేయాలి. ప్రస్తుతం తెలుగులో ఇదే స్కూల్ నడుస్తోంది. కల్కిలో కమల్ హాసన్ లా దేవరలో కనిపించే యాక్టర్ ఎవరు చూద్దాం. కల్కి సినిమాలో విలన్ రోల్ కోసం చివర్లో కమల్ హాసన్ ను సెలెక్ట్ చేశాడు నాగస్విన్. కమల్ పై షూటింగ్ తో సినిమా పూర్తయింది. కల్కిలో కమల్ హాసన్ ఉన్నాడనుకుంటే 2 సీన్స్ లో మాత్రమే కనిపించాడు. అదేమంటే సెకండ్ పార్ట్ లో లెంగ్తీ రోల్లో కనిపిస్తాడని సర్ది చెప్పారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లో తళుక్కుని మెరిసి సెకండ్ పార్ట్ లో ఎక్కువసేపు కనిపిస్తున్న రోల్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి. భారతీయుడు 2లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన సూర్య భారతీయుడు 3లో మరిన్ని సీన్స్ లో కనిపిస్తాడని శంకర్ తెలిపాడు. దేవర సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఆల్రెడీ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే మరో బాలీవుడ్ క్రేజీ యాక్టర్ బాబీ డియోల్ కూడా ఉన్నాడట. ప్రస్తుతం అతడిపై షూట్ చేస్తున్నారని తెలిసిందే. కల్కిలో కమల్ మాదిరి దేవరలో బాబీ కనిపించేది తక్కువసేపే అయినా దేవర 2లో మాత్రం రోల్ పెద్దదేనట. యానిమల్ తో బాబీ డియోల్ హిందీలో అద్రిపోయి హిట్ కొట్టాడు. యానిమల్ రిలీజ్ కాకుండానే హరిహర వీరమల్లు తమిళంలో కంగువా ఓకే చేశాడు. యానిమల్ రిలీజ్ తర్వాత బాలకృష్ణ బాబీ సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా హిందీలో అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో యశ్రాజ్ చోప్రా బ్యానర్ లో 2 ఆఫర్స్ అందుకున్నాడు. హీరోగా కంటే విలన్ గా ఎక్కువ క్రేజ్ అందుకున్నాడు బాబీ. నాని దసరాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. హాయ్ నాన్నతో ఇదే కంటిన్యూ చేసిన తెలుగులో మాత్రమే హిట్ అయింది. అయితే ఓటీటీలో హాయ్ నాన్న హిందీ వెర్షన్ టాప్ 10లో ఉండడం విశేషం. హాయ్ నాన్నతో ఓటీటీ ప్రేక్షకులను అలరించిన నాని సరిపోదా శనివారంతో ఏదో ఒక లాంగ్వేజ్ ఆడియన్స్ ని మెప్పిస్తాడా? నాని మరోసారి రఫ్ లుక్ లోకి వచ్చేశాడు. దసరాలా గుర్తుపట్టలేనంత రగ్డ్ లుక్ కాకపోయినా మరోసారి మాసిజం చూపించనున్నాడు. దసరా ఇన్స్పిరేషన్ తో సరిపోదా శనివారంతో మరోసారి యాక్షన్ హీరోగా నాని కనిపిస్తున్నాడు. సినిమా ట్రైలర్ ను ఫ్యాన్స్ సమక్షంలో రిలీజ్ చేశారు. సరిపోదా శనివారం ఫస్ట్ లుక్ లో నాని సంకెళ్లతో కనిపించాడు. వాటిని ఎలా విడిపించుకున్నాడన్న కాన్సెప్ట్ తో ఎంచైన్డ్ గ్లిమ్స్ అంటూ వీడియోని రిలీజ్ చేశారు. గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఓ 30 సెకండ్లు లేదంటే ఓ నిమిషం పాటు వీడియోను రిలీజ్ చేస్తారు. కానీ ఈ అన్చైన్డ్ గ్లిమ్స్ వీడియో దాదాపు 3 నిమిషాల పాటు ఉంది. టైటిల్ ఏమిటో ఒక్కసారిగా అర్థమయ్యేలా లేకపోవడంతో జస్టిఫికేషన్ ఇవ్వడానికి సాయి కుమార్ వాయిస్ తో 3 నిమిషాల పాటు నెరేషన్ ఇచ్చాడు దర్శకుడు వివేకాత్రేయ. సూర్య ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో టైటిల్ కు అర్థం చెబుతూ స్టోరీ లైన్ ను లీక్ చేసేశాడు. శనివారం భాష అంటూ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పేర్కొన్నాడు. అంటే సుందరానికి తరువాత వివేక్ నాని కాంబో సరిపోదా శనివారంతో రిపీట్ అవుతోంది. ఇదేది పెద్ద విచిత్రం కాకపోయినా మెంటల్ మదిలో అంటే సుందరానికి వంటి ఎంటర్టైనర్స్ తీసిన వివేక్ ఆత్రేయ ఇలా యాక్షన్ జానర్ లోకి మేక్ ఓవర్ కావడం షాక్ ఇస్తోంది. సరిపోదా శనివారంకు క్రేజ్ వచ్చేలా పాన్ ఇండియా ఆర్టిస్టులను ఎంచుకుంటున్నాడు. సినిమా ఆగస్టు 29న థియేటర్స్ లోకి వస్తోంది. దేవర నుంచి వచ్చిన రొమాంటిక్ సాంగ్ చూస్తుంటే బిజినెస్ మ్యాన్ లో మహేష్ చెప్పిన ఓ డైలాగ్ గుర్తొస్తోంది. రొమాంటిక్ సాంగ్ కు మహేష్ చెప్పిన ఆ పంచ్ డైలాగ్ కు సంబంధం ఏమైనా ఉందా అంటారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా సముద్ర తీరంలో పాడుకున్న పాటకు బిజినెస్ మ్యాన్ లోని కన్ఫ్యూజన్ డైలాగ్ కు దగ్గర సంబంధం ఉంది. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తానంటాడు మహేష్. ఆడియన్స్ కూడా కన్ఫ్యూజన్ లో దేవర పాటను ఎక్కువ సార్లు చూసేశారు. సాంగ్ రిలీజ్ అయినప్పుడు కాపీ ట్యూన్ అంటూ ట్రోలింగ్ కు గురయ్యింది. కొత్త ట్యూనా పాతదా అన్న కన్ఫ్యూజన్ లో ఎక్కువ సార్లు చూసేయడంతో 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూస్ మార్క్ దాటిన సాంగ్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా అనిరుద్ సోషల్ మీడియాలో థ్యాంక్స్ తెలిపాడు. 3 ఏళ్ల క్రితం ఇంప్రెస్ చేసిన శ్రీలంక సాంగ్ మణికే మాగేను దేవర కోసం దించేశాడు అనిరుద్. శ్రీలంక సాంగ్ కదా ఎవరికీ తెలియదనుకోవడానికి వీల్లేదు. ఇదే పాటను థ్యాంక్ గాడ్ మూవీలో పెట్టారు. నోరా ఫతేహి, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించగా ఒరిజినల్ సాంగ్ పాడిన యోహనితో పాడించారు మేకర్స్. అలాగే ఒరిజినల్ సౌండ్ ఇచ్చిన చెమ్మతో మ్యూజిక్ ఇచ్చాడు. ఓ హిట్ సాంగ్ కు జనాలు సెలబ్రిటీస్ కవర్ సాంగ్స్ చేయడం చూశాం. కానీ జాన్వీ మాత్రం తను చిందులేసిన పాటకే రీల్ చేసేసింది. చుట్టమల్లె సాంగ్ కు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ గుప్పించింది. ఇన్స్టా వేదికగా ఆ మధ్య బీటీఎస్ వీడియోను రిలీజ్ చేసింది. బిహైండ్ ద సీన్స్ అంటూ తెర వెనక విజువల్స్ తో గ్లామర్ వీడియో పోస్ట్ చేసి పాటను ప్రమోట్ చేసింది జాన్వీ. ఇలా జాన్వీ అన్ని తానే ప్రమోట్ చేయడం కూడా ఈ రికార్డుకు కలిసొచ్చింది. డైరెక్టర్స్ క్లాస్ అని మాస్ అని 2 రకాలుగా ఉంటారా? క్లాస్ అండ్ సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నట్టుండి మాస్ ట్యూన్స్ ఎలా ఇస్తున్నాడు? మాస్ సాంగ్స్ వింటుంటే ట్యూన్స్ ఇతనే ఇచ్చాడా అన్న డౌట్ ఎందుకు వస్తోంది? ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా ఈ స్టోరీ చూసేయండి. మిస్టర్ బచ్చన్ లోని ఈ సాంగ్ కి మెక్కే ట్యూన్ ఇచ్చాడు అంటే నమ్మడం కష్టమే. ఆల్బమ్ లో 5-6 పాటలుంటాయి. ఏదో ఒక ట్యూన్ ఇలా ఇచ్చాడు అనుకోవడం కామన్.
మిస్టర్ బచ్చన్ నుంచి ఇప్పటి వరకు 4 పాటలొస్తే 3 ట్యూన్స్ ఇలాంటివే. 2005లో పోతే పోని అనే మూవీతో సంగీత దర్శకుడిగా పరిచయమైన మిక్కీ జె మేయర్ సాఫ్ట్ అండ్ క్లాసికల్ కంపోజర్ గా పేరు తెచ్చుకున్నాడు. శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ అడ్డాల చేతిలో పడి సెన్సిబుల్ మ్యూజిషియన్ అయిపోయాడు. కెరియర్ మొదట్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ సినిమాలకు వర్క్ చేశాడు. మరోవైపు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి సినిమాలకు క్లాసీ మ్యూజిక్ ఇచ్చాడు. అన్ని లవ్ అండ్ లవబుల్ సాంగ్స్ కావడంతో మిక్కీపై క్లాస్ ముద్ర పడింది. మిక్కీపై క్లాస్ ముద్రను హరీష్ శంకర్ చెరిపేశాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో క్లాస్, మాస్ అంటూ తేడా లేకుండా 2 రకాలు వినిపించాడు. ఆ తర్వాత వచ్చిన గద్దలకొండ గణేష్ లో ఐటెం సాంగ్ తో మిక్కీ ఇలాంటి మాస్ ట్యూన్స్ ఇవ్వగలడా అని షాక్ ఇచ్చాడు. మిక్కీతో వరుస సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల కొత్త డైరెక్టర్స్ కు ఆఫర్ ఇస్తూ ప్రస్తుతం తీస్తున్న కుబేరకు దేవిశ్రీని తీసుకున్నాడు. వరుస ఫ్లాపులతో శ్రీకాంత్ అడ్డాల స్పీడ్ తగ్గిందే. మధ్యలో వచ్చిన మహానటితో మరోసారి మిక్కీపై క్లాస్ ముద్ర పడిన హరీష్ శంకర్ చేతిలో పడి తనని తాను కొత్తగా పరిచయం చేసుకుంటున్నాడు మిక్కీ. మాస్ ట్యూన్స్ మిక్కీకి హరీష్ బాగా అలవాటు చేసేశాడు. మిస్టర్ బచ్చన్ ఆల్బమ్ ట్యూన్స్ అన్నిటినీ వారం రోజుల్లో ఇచ్చేశాడని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ పేర్కొన్నాడు. మిక్కీ చూడ్డానికి క్లాస్ గా కనిపిస్తాడేమో గానీ అతనిలోని మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ను హరీష్ నిద్రలేపాడు. ఆగస్టు 15th రేసులో 4 సినిమాలున్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబ్ల్యూ స్మార్ట్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు చిన్న సినిమా ఆయ్ వస్తోంది. వీటికి తోడుగా డబ్బింగ్ మూవీ తంగలాన్ కూడా రేసులో ఉంది. రిలీజ్ అవుతున్నవి 4 సినిమాలే అయినా మరో మూవీ గట్టి పోటీ ఇస్తోంది. 4 వస్తుంటే ఇంకొకటి ఏంటి ఆ కనిపించని ఆ 5వ సినిమా చూద్దాం. ఆగస్టు 15న రిలీజ్ అంటూ డబ్ల్యూ స్మార్ట్ 2 నెలల క్రితమే డేట్ ని ఫిక్స్ చేసుకుంది. లాంగ్ వీకెండ్ రావడంతో చిన్న సినిమాలు ఆయ్, 35 చిన్న కథ కాదు కూడా చోటు దక్కింది. అయితే ఉన్నట్టుండి మిస్టర్ బచ్చన్, తంగలాన్ కూడా రేసులోకి దిగాయి. దీంతో 35 చిన్న కథ కాదు వెనక్కి తగ్గింది. 15న రావాల్సిన ఆయ్ 16న రిలీజ్ అవుతోంది. 4 సినిమాల్లో 2 చిత్రాలు ప్రీమియర్స్ పేరు చెప్పుకుని ముందు రోజే వచ్చేస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ 15న రిలీజ్ అవుతున్నా 14న 7 గంటల నుంచి ప్రీమియర్స్ వేస్తున్నారు. ఓపెనింగ్ డేకు ధీటుగా ప్రమోషన్స్ తో భారీ వసూలుపై మిస్టర్ బచ్చన్ కన్నేశాడు. 15న మిస్టర్ బచ్చన్, తంగలాన్, డబ్ల్యూ స్మార్ట్ రావడంతో ఇదే రోజు రావాల్సిన ఆయ్ 16న వస్తుందన్న పేరే గానీ 15న ప్రీమియర్స్ తో థియేటర్లోకి ఒక రోజు ముందే అడుగు పెడుతోంది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించడంతో సొంత థియేటర్స్ కావాల్సిన ఉన్నాయి. చిన్న సినిమా అన్న పేరే గానీ ఆయకు థియేటర్ల సమస్య ఉండబోదు. ఆగస్టు 15న పోటీలో ఈ 4 సినిమాలే కాదు, కమిటీ కుర్రాలు కూడా బరిలో ఉంది. ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, రేసులో ఉండడం ఏంటి అనుకుంటున్నారా? సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, ఇప్పటికే మహేష్, రామ్ చరణ్, రాజమౌళి వంటి సెలబ్రిటీలు కమిటీ కుర్రాలపై ప్రశంసలు కురిపించడంతో వసూలు పెరిగాయి. రిలీజ్ అయి వారమైనా హాలిడే రేసులో ఉంటుంది. 4 కొత్త సినిమాలు కమిటీ కుర్రాలను ఫేస్ చేయాల్సి ఉంది. అందరూ మెచ్చుకుంటున్న ఈ సినిమాకి ఇంకో 2 వారాల వరకు లాంగ్ రన్ ఉంటుందని అంచనా. ఆగస్టు 15న రేసులో 2 పాన్ ఇండియా సినిమాలున్నాయి. డబ్ల్యూ స్మార్ట్ తో పాటు తంగలాన్ కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. రామ్ ఇప్పటికే ముంబైలో ప్రమోషన్స్ చేసొచ్చాడు. అందరూ ఒకేసారి రావడంతో ఎవరికి వాళ్ళు ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నారు. మిస్టర్ బచ్చన్, డబ్ల్యూ స్మార్ట్ అయితే ఇప్పటికే 3-4 పాటలను ట్రైలర్ తో వచ్చేసాయి. నిమిషం తీరిక లేకుండా వరుస ప్రమోషన్స్ తో బిజీగా గడిపేస్తున్నారు. తంగలాన్ కోసం విక్రమ్ విజయవాడలోని కాలేజ్ లో తీర్మా డాన్స్ ఆడాడు. ఆ టీం కూడా ప్రమోషన్ ని స్పీడప్ చేసింది.